Hi, my dear friends. వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ క్వాలిఫికేషన్ ఉండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే మీకు ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయాలి అంటే తప్పనిసరిగా 157 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ హైట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే మొత్తం 320 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరియు డిప్లొమా క్వాలిఫికేషన్తో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలియజేస్తాను. అలాగే దీనికి శాలరీ విషయానికి వస్తే మనకి 22,000 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో. సో జస్ట్ బేసిక్ పే మాత్రమే 22,000 ఉంటే ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని, అంటే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 45,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్ పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో ప్రమోషన్స్ ద్వారా అలాగే ఇంక్రిమెంట్స్ ద్వారా శాలరీ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానీ, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఓకే, ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో రక్షణ శాఖ కింద పనిచేయడం అనేది జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. కాబట్టి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఇక ఈ నావిక్ అంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మనకి జనవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది, అండ్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చి మనకి జూన్ లేదా జూలై నెలల్లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ ఇప్పుడు మనకి జూన్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ నెల 13వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే ముందు మీకు అసలు క్వాలిఫికేషన్ ఉందా, ఎలిజిబిలిటీ ఉందా అనే వివరాలు అయితే మనం చూద్దాం. ఓకే, ఇక నావిక్ జనరల్ డ్యూటీ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఆ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అనేవి తప్పనిసరిగా చదివి ఉండాలి. అలాగే యాంత్రిక్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే 10th పాస్ అయి ఉండాలి. 10thతో పాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్లో కానీ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా 3 years చేసినా సరిపోతుంది, 4 years చేసినా కూడా సరిపోతుంది. కొంతమంది 4 years కూడా చేసి ఉంటారు. అలాగే కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత కూడా డిప్లొమా అనేది చేసి ఉంటారు. వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది ఐటీఐ తర్వాత కూడా డిప్లొమా చేసి ఉంటారు. వాళ్ళకి 2 years మాత్రమే డిప్లొమా ఉంటుంది. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని స్ట్రీమ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఎలక్ట్రికల్కి అప్లై చేయాలనుకుంటే దాని రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని బ్రాంచెస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. అలాగే మెకానికల్కి సంబంధించి దాని రిలేటెడ్ బ్రాంచెస్ అనేది ఇచ్చారు. సో ఇవి చేసినాక కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏవైనా మీరు స్పెషల్గా ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్లో ఇచ్చినటువంటి డిప్లొమా కానీ మీ దగ్గర ఉంటే మీరు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటి, ఒకటి నావిక్ జనరల్ డ్యూటీ, రెండవది వచ్చి యాంత్రిక్. నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 260 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ మనకి జోన్ వైజ్గా డివైడ్ చేశారు. నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, నార్త్ వెస్ట్, అండమాన్ అండ్ నికోబార్ అని మనకి ఇన్ని రకాల జోన్లుగా డివైడ్ చేశారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈస్ట్ జోన్ కిందకి రావడం జరిగింది. ఈస్ట్ జోన్లో 34 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 13 ఎకనామికల్ వీకర్ సెక్షన్ 3, ఓబీసీ 11, ఎస్సీ 1, ఎస్సీ వారికి 6 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక యాంత్రిక్ అనే పోస్టులకి అయితే మనకి ఇవన్నీ కూడా జోన్ వైజ్గా డివైడ్ చేయలేదు, దేశవ్యాప్తంగా ఒకే వేకెన్సీస్ ఇచ్చారు. మెకానికల్ 33, ఎలక్ట్రికల్ 18, ఎలక్ట్రానిక్స్కి 9 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి మొత్తం 4 స్టేజ్ల్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. మనకి ఆన్లైన్లో మనం ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వండి అంటూ మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఆ హాల్ టికెట్స్ రిలీజ్ చేసినా కానీ ఎగ్జామ్ డేట్స్ ఏవైనా వచ్చినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీరు మిస్ అవ్వడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇక ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ చూసినట్లయితే, సో నావిక్ అనే పోస్ట్కే కాదు, యాంత్రిక్ అనే పోస్ట్కి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా మనకి ఇక్కడ మొత్తం చూడండి 5 సెక్షన్లు ఇచ్చారండి. ఈ 5 సెక్షన్లలో కూడా సెక్షన్ 1 అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది రాయాలి.
ఓకే, సెక్షన్ 1 అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇది అందరూ కూడా రాయాల్సి ఉంటుంది. మిగిలిన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు సెక్షన్ 2నా 3నా 4ఆ 5 అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఈ నావిక్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంటుంది. అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్తో ఎలక్ట్రికల్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సెక్షన్ 1 మరియు సెక్షన్ 3 ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పోస్ట్కి అయితే సెక్షన్ 1 మరియు సెక్షన్ 4 ఉంటాయి. అండ్ మెకానికల్ పోస్ట్కి అయితే సెక్షన్ 1 మరియు సెక్షన్ 5 అనేది ఉండడం జరుగుతుంది. సెక్షన్ 1కి సంబంధించి మనకి మొత్తం 60 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 45 నిమిషాల టైం అనేది ఉంటుంది. 60 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, అలాగే జీకేకి సంబంధించి 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు సపరేట్గా పాస్ అవ్వాలండి. సెక్షన్ 1లోనూ పాస్ అవ్వాలి, రిమైనింగ్ సెక్షన్స్లోనూ మీకు ఏ సెక్షన్ అయితే వస్తుందో ఆ సెక్షన్లో కూడా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది సపరేట్గా. ఆ ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతామో అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సెక్షన్ 1లో అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళైతే 30 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 27 మార్కులు రావాల్సి ఉంటుంది. సిలబస్ అనేది మనకి 10th క్లాస్ సిలబసే ఉంటుందన్నమాట. సెక్షన్ 2కి సంబంధించి మనకి మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది ఉంటుంది. 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 30 నిమిషాల టైం అనేది ఉంటుంది. 50 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మీరు ఎలక్ట్రికల్ అంటే సెక్షన్ 3 చూడండి, ఎలక్ట్రానిక్స్ అయితే సెక్షన్ 4, మెకానికల్ అయితే సెక్షన్ 5 అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ ఇచ్చారు. దీని తర్వాత స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2లో మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి 1.6 కిలోమీటర్స్ రన్ ఉంటుంది. దాన్ని మీరు 7 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. 20 స్క్వాటప్స్ అనేవి ఉంటాయి, 10 పుషప్స్ అనేవి మీరు చేయవలసి ఉంటుంది. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 4కి సంబంధించి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసి మళ్ళీ స్టేజ్ 3కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ చేస్తారు అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా, ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఐఎన్ఎస్ చిల్కా అనే చోట మనకి ఇది ఒరిస్సాలో ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ట్రైనింగ్ కూడా ఫైనల్ స్టేజ్ వచ్చి మనకి స్టేజ్ 4 వచ్చి మనకి ఐఎన్ఎస్ చిల్కాలో ట్రైనింగ్ అనేది మీకు ఇచ్చి తర్వాత జాబ్లో మిమ్మల్ని జాయిన్ చేయించడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 13 జూన్ 2024 నుంచి 3 జూలై 2024 మధ్యలో ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లింక్స్లో ఫాలో అయ్యి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్ని, ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి 300 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఎగ్జామినేషన్ సిటీ విషయానికి వస్తే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఏవైనా 5 ఎగ్జామినేషన్ సెంటర్లు అనేవి చూస్ చేసుకోండి అని మాకు ఇక్కడ వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. 5 ప్రిఫరెన్స్లు అనేది ఇచ్చుకుంటే దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి ఇస్తారు. వీళ్ళు ఏం ఫాలో అవుతారంటే ఫస్ట్లో ఎవరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ అప్లై ఫస్ట్ సర్వే అనే బేసిస్ పైన వీళ్ళు వర్క్ చేస్తారు. కాబట్టి ఫస్ట్లోనే అప్లై చేసుకుంటే మీరు ఫస్ట్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ పెడతారో అదే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ విషయానికి వస్తే మనకి నావిక్ జనరల్ డ్యూటీ యాంత్రిక్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ మనకి సెప్టెంబర్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. స్టేజ్ 2 నవంబర్లో, స్టేజ్ 3 ఏప్రిల్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది మాకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది వచ్చి మనకి 2025కి సంబంధించి స్టేజ్ 2 మరియు స్టేజ్ 3 అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. మీకు 157 సెంటీమీటర్ల హైట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. టాటూస్ కొంతమందికి మాత్రమే, ఎవరైతే కొన్ని రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు వేసుకొని ఉంటారో, ఆదివాసీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కొన్ని టాటూస్ అనేవి వేసుకుంటారు, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక శాలరీస్ విషయానికి వస్తే నావిక్ అయితే 45,000 వరకు, యాంత్రిక్ అయితే మనకి 50,000 ఒక శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నావిక్ జనరల్ డ్యూటీకి 21,700 బేసిక్ పే అనేది ఇచ్చారు. ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే 45,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. యాంత్రిక్ అయితే 29,200 బేసిక్ పే ఇచ్చారు. వీళ్ళకి 50,000కి పైగా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఫ్రీగా రేషన్ ఇస్తారు, మెడికల్ రియంబర్స్మెంట్స్ అనేవి ఉంటాయి, గవర్నమెంట్ అకామిడేషన్ మీకు మీ ఫ్యామిలీకి ఉంటుంది, 45 డేస్ ఎన్యూడ్ లీవ్ అనేది ఉంటుంది, సిపిఎస్ అనేది ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్, ఈ విధంగా అన్నీ కూడా మీకు, అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా 75 లక్షలకు మీకు చేసి పెడతారు. ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై అనేది చేసుకోండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.